హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది కొద్దిగా దంచిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి అంతా మిక్స్ అయ్యేలా బాగా దంచుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్, పసుపు వేసుకొని అందులో నానబెట్టుకోవాలి. కాకరకాయలని కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఇందులోనే వేస్తాం కాబట్టి ఆ మసాలాలో వేయకున్నా సరే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇందులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది సిమ్లో. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయినట్టే. ఇది 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.